మేమింతే, పెట్టిందే రూల్, చేసిందే శాసనం. రాజ్యాంగం మమ్మల్ని అదుపు చేయలేదు, చట్టాలు మాకు వర్తించవని నిన్న మొన్నటిదాకా జబ్బలు చర్చుకున్న వక్ఫ్ బోర్డు పెద్దలకు కేంద్రంలోని మోదీ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. పేదలు బడుగుల భూములు లాక్కొని మీ దిక్కున చోట చెప్పుకోండి అంటూ విర్రవీగిన వీరంతా మోదీ చర్యలతో దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మేమెంత మా బ్రతికెంత అన్నట్లుగా ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు లెక్కలు వేసుకుంటున్నారు. వక్ఫ్ భూములను స్ట్రీమ్ లైన్ మోదీ ప్రభుత్వం మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టడంతో వక్ఫ్ బోర్డు సభ్యులు వక్ఫ్ను పెంచి పోషిస్తూ కోట్లకు పడగలెత్తిన తెరచాటు రాజకీయ నాయకుల వెన్నుల్లో వణుకు పుడుతోంది. మహారాష్ట్ర అధికారంలోకి రాకముందే బీజేపీ వేసిన ఈ స్కెచ్ ఆ ఒక్క రాష్ట్రంలోనే కాదు, యావత్తు భారతదేశంలోని వక్ఫ్ తుగ్లక్లను భయపెడుతుంది. మహారాష్ట్రలో మహాయుత్ కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు గంటల ముందే ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు అభివృద్ధికి కేటాయించాల్సిన 10 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకుంది. ఈ ఏడాది జూలైలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వక్ఫ్ బోర్డు మౌలిక సదుపాయాల కోసం 20 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించిన దేశవ్యాప్తంగా వక్ఫ్పై జరుగుతున్న రచ్చ, కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు చేసిన అరాచకాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర వక్ఫ్ బోర్డుకు 10 కోట్లు కాదు, 10 రూపాయలు కూడా ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ప్రభుత్వ తీర్మానాన్ని సరైన పరిశీలన లేకుండానే అనాలోచితంగా జారీ చేశారని, దీంతో బోర్డు నిధులకు తప్పుగా ఆమోదం లభించిందని, ఆ నిధుల కేటాయింపు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత గత ఉత్తర్వును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుచితా సౌనిక్ స్పష్టత ఇచ్చారు. దేశవ్యాప్తంగా అమాయకుల భూములను కబ్జా చేస్తూ పేదల పట్టుగొట్టిన వక్ఫ్ మహారాష్ట్రలో మాత్రం అప్పనంగా కోట్లకు కోట్లు వెనకేసుకోవాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం మైనార్టీ డెవలప్మెంట్ శాఖను పావుగా వాడుకుంది. మైనారిటీ అభివృద్ధి మాటున ప్రభుత్వ సొమ్మును కొట్టేయాలనుకున్న విషయాన్ని హిందూ సంస్థలు గుర్తించడంతో అసలు విషయం బయటకు పొక్కింది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని మైనారిటీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు 10 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వ తీర్మానాన్ని జారీ చేసింది. ఈ ఫండ్ ద్వారా వక్ఫ్ బోర్డుకు మౌలిక సదుపాయాలు, నిర్వహణను మెరుగుపరచడానికి ఉద్దేశించినట్లు సర్క్యులర్లో పేర్కొంది. నిజానికి వక్ఫ్ బోర్డు కోసం 20 కోట్ల విస్తృత బడ్జెట్లో భాగంగానే ఈ కేటాయింపు జరిగినట్లు తేలింది. ముందుగా జూన్లో 2 కోట్ల రూపాయలను విడుదల చేయించుకొని ప్రస్తుతం 10 కోట్లు నొక్కారని వక్ఫ్ పెద్దలు ప్రణాళికలు రచించినట్లు తేట తెల్లమైంది. మైనార్టీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీలు, హిందూ సంస్థల నుండి వెంటనే ఎదురు దెబ్బ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ఈ మంజూరుని విమర్శిస్తూ ఇది మైనార్టీ ఓట్లను కొల్లగట్టేందుకు చేసిన చర్య అంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఉద్ధవ్ శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఒకడుగు ముందుకు వేసి ఇది ప్రజలను వంచే చర్య అని అభివర్ణించడం రచ్చరచ్చయింది. విశ్వ హిందూ పరిషత్ షిండే ఆపద్ధర్మ ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గత 6 నెలల్లో మైనార్టీ అభివృద్ధి శాఖ వ్యవహారాలన్నిటినీ పరిశీలించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు కోసం షిండే ప్రభుత్వం చేసిన చర్య ఏమాత్రం సరైంది కాదని స్పష్టం చేసింది. మైనార్టీల సంక్షేమం కోసం ఏదైనా చేయాలనుకుంటే పథకాలను ప్రకటించాలని, ఇలా వక్ఫ్ బోర్డులకు నిధులు కేటాయించడం సరైన విధానం కాదని హెచ్చరించినట్లు సమాచారం. నిజానికి మైనార్టీ అభివృద్ధి శాఖ తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించడంలో పాలనా యంత్రాంగం దృష్టి సారించకపోవడం అసలు తప్పిదానికి కారణమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దిద్దుబాటు చర్యలు ప్రారంభించి సదరు 10 కోట్ల వ్యవహారంపై సీరియస్ అయ్యారు. 10 కోట్ల కేటాయింపును నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ్ కూడా కేటాయింపు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఆపద్ధర్మ ప్రభుత్వానికి నిధుల కేటాయింపు అధికారం లేదని, విధానపరమైన నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర వ్యవహారంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ పేరుతో దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డులకు అందిన నిధుల వివరాలపై ఫోకస్ పెట్టింది. ఏ రాష్ట్రంలో ఎంత మొత్తంలో నిధులు పొందారు, పొందిన నిధులను ఏ పనులకు ఖర్చు పెట్టారు, ఒకవేళ ప్రజా సంక్షేమానికి కాకుండా తమ మతపరమైన కార్యకలాపాలకు వినియోగిస్తే ఆ డబ్బును ఎలా రికవరీ చేయాలి అనే అంశాలపై పరిశీలిస్తోంది. వక్ఫ్ వ్యవహారాలు, అక్రమాలను వెలికితీసేందుకు
ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే వక్ఫ్ అరాచకాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదికలు అందాయి. వక్ఫ్ భూముల ముసుగులో వ్యవసాయ పొలాలు, ప్రజలు ఉంటున్న ఇళ్లు, శ్మశాన వాటికలు, దేవాలయాల స్థలాలపై కన్నేసిన కొంతమంది రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాకు సైతం తెరతీయాలని మోదీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసలు వక్ఫ్ బోర్డు పేరుతో చారిత్రక ఆధారాలను చూపిస్తున్న వాటిలో నిజమెంత? ముస్లిం రాజుల కాలంలో ఇచ్చిన ఫర్మానాల కంటే ముందు ఆయా ఆస్తులకు అసలు యజమానులు ఎవరు, ఎవరి ఆస్తి ఎవరికి ఎలా సంక్రమించింది అనే విషయాలన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వక్ఫ్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ అక్రమాలకు అక్కడి ప్రభుత్వ పెద్దలేమైనా సహకారం అందించారా అన్న కోణంలో దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటులో ప్రతిపక్షాల రచ్చతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తుంది. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ పదవీ కాలాన్ని వచ్చే ఏడాది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు పొడిగిస్తూ లోక్సభలో తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ చైర్మన్ బీజేపీ నేత జగదాంబిక పాల్ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించారు. మొత్తానికి మహారాష్ట్ర వ్యవహారంలో ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వక్ఫ్ బోర్డుకు పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మున్ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.